వెల్కమ్ బ్యాక్ టు ఎయిటీ పల్స్లో ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ సంబంధించి మనం ప్రతిసారి కూడా చర్చించుకుంటున్నాం. ఈరోజు ఏప్రిల్ 27, 2026 సంవత్సరం ఏప్రిల్ 27. సో ఈ రోజుకి ప్రత్యేకత ఏంటి? మనకి రిపబ్లిక్ డే తెలుసు, ఆగస్టు 15 ఆగస్టు తెలుసు, స్వాతంత్రం వచ్చిన రోజు, రిపబ్లిక్ ఇండియాగా మారిన రోజు, అలాగే గాంధీ జయంతి, హోలీ, దీవాలి ఇవన్నీ చేసుకుంటాం. కానీ ఏప్రిల్ 27 ప్రత్యేకత ఏమిటంటే గో సమ్మాన్ దివస్. అంటే ఆవుని గౌరవంగా సంరక్షించుకునే ఒక దినముగా అంటే ఒక రోజు కేటాయించలేం నిజంగా గోమాతకి మించిన దేవత లేదు అని మనం పురాణ ఇతిహాసాలు కూడా చదువుకున్నాం. ఆ గోమాతకు సంబంధించిన ఆఖరికి ఆమె వ్యర్థ పదార్థము, వేస్ట్ పదార్థము కూడా ఒక వైద్యపరంగా చూస్తే కూడా అదొక అమృతమే. సో అటువంటి నేపథ్యంలో దాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. దానికి సంబంధించి ఎయిటీ పల్స్ కూడా తన వంతు ప్రయత్నంగా మీ ముందు ఉంచబోతోంది. గౌ సమ్మాన్ అవాన్ అభియాన్ ఏదైతే ఈ ప్రోత్సాహం ఉందో గోవుల గౌరవం అలాగే సంరక్షణ జాతీయ స్థాయిలో గోవు గుర్తింపుకు తీసుకొచ్చే ప్రయత్నంగా దీన్ని నిర్వహించబోతున్నారు. అయితే ఇది ఉద్యమంగా తీసుకెళ్ళి ఒక రాష్ట్ర మాతగా అంటే దేశ యొక్క మాతగా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అసలు గోమాతకి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు. కాకపోతే మొట్టమొదటిసారిగా మనకి ప్రధానులు అయిన వాళ్ళు ఏం చేశారు? జాతీయ జంతువు అంటే పెద్ద పులి అంట. ఎందుకయ్యా అరుదుగా మనకి లేని జంతువుని పెట్టి క్రియేట్ చేసి పెద్ద పులి, దానివల్ల ప్రయోజనం కాదు, దానికి మించిన ప్రయోజనం ఇక్కడ ఆ గోమాత వల్ల పొందుతున్నాం మనం. ఒకసారి ఎవరో ఒక మహానుభావుడు అన్నాడు, ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే, ఒక తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే, గోమాత పాలు తాగిన మనందరం కూడా అన్నదమ్మునే కదా, ఒక కుటుంబమే కదా అన్నాడు. నిజంగా అద్భుతమైన స్టేట్మెంట్ అది. అలాగా అటువంటి ఆ తల్లికి, గోమాతకి ఎన్ని జరుగుతున్నాయి. ఒట్టిపోయిన తర్వాత దాన్ని చంపేస్తున్నారు, అమ్మేస్తున్నారు. కొంతమంది దుండగులైతే ప్రత్యేకంగా ఇదే కాన్సెప్ట్లో పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ దొరుకుతాయా వేసేయడం, అవి తింటే చాలా మంచిది, చాలా బలము, అందుకే మేము ఇంతగా సంతానోత్పత్తికి కూడా మేము ఈ విధంగా చెలరైపోతున్నాం, మీరు ఒకరిద్దరి కంటే మేము 5-10 మంది అందుకే కంటున్నాం అని బేరాలు పోతున్నారు. మరి అటువంటి గోమాతగా అంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు దాని చంపిన తర్వాత దాని మాంసానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ బతుకున్నప్పుడు దాన్ని ఎంతగా ఉపయోగించుకోవాలి, దాని యొక్క పాలు నుంచి వచ్చే పాలు పదార్థాలు. ఇవాళ సొసైటీలో సగం పైన ప్రొడక్ట్స్ కేవలం గోమాత అంటే ఆవు పాల వల్లే చూస్తాయని తెలుసా ఎవరికైనా? చాలామందికి. ఇప్పుడు ఆయుర్వేదిక్ కాదు, కొత్తగా రీసెర్చ్లు చేస్తున్నప్పుడు కూడా ఆమె నుంచి వచ్చే వాటివే ఆమె యొక్క పంచకం, అదే ఇదంటారు యూరిన్, అది కానీ మలం కానీ ప్రతీది, మూత్రం కానీ ప్రతీది ఉపయోగకరమే. యాంటీబయాటిక్ ఎంత బాగా పనిచేస్తుంది. సో అటువంటి గోమాతని ప్రతి ఇంట్లో ఒక గోమాతను పెంచుకుంటే దేశం ఎంత అభివృద్ధి చెందుతుందంటే ఇంకా చెప్పక్కర్లేదు. అభివృద్ధి మన వెంట పరిగెడుతుంది అంతే. మన వెంట స్టైల్గా కుక్కనో, పిల్లినో, పందినో పెంచుకోవడం కాదు. చేతనైతే గోమాతను పెంచుకొని దానికి సేవ చేయండి. ఒక్క గోమాత సకల దేవతల నిలయం. సో దానిపైన ఇవాళ ఏప్రిల్ 27, 2026ని గోమాత దివస్గా ప్రకటిస్తూ తహసీల్దార్ స్థాయిలో అంటే ఎంఆర్ఓ స్థాయిలో కూడా నిర్వహించబడే భజన కీర్తనతో సహా దేశవ్యాప్త కార్యక్రమాలు చేయాలని కూడా అందరూ సంకల్పించుకుంటున్నారు. అందులో మీరు కూడా సంకల్పించుకోండి. మన ఎయిటీ పల్స్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దీన్ని ఒక దీక్షగా తీసుకోవాలని కూడా మేము మనవి చేస్తున్నాం. అలాగే గో సంరక్షణ డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సంబంధించి వినతి పత్రాలు కూడా సమర్పించడానికి మద్దతుదారులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి సందర్శించాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మొత్తానికి గోమాత పట్ల గౌరవం, గోమాత మనకు అందించే సేవలు నిజంగా ఎంత చెప్పుకున్నా తక్కువే. కాబట్టి ఈ గో సమ్మాన్ అవాన్ అభియాన్ ఏదైతే గో సంరక్షణ దివస్గా దీన్ని ప్రకటిస్తున్నారో, ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఒక గ్రాండ్గా చేసి ఖచ్చితంగా గోమాతనే మనకి ప్రాధాన్యత, గోవధని నిషేధించేలాగా, గోమాతను కాపాడుకునేలాగా చర్యలు తీసుకునే ఆరంభించేలాగా మన యొక్క ఈ ఉద్యమం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూద్దాం. గో సంరక్షణ ఎక్కడైతే గో సంరక్షణ ఉంటుందో అక్కడే ధర్మం కాపాడబోతుంది. ధర్మో రక్షిత అన్నారు. చాలా ఎన్ని నిమిషాలు వచ్చింది?